ఫ్రెండ్స్, 400 సంవత్సరాల తర్వాత కాశీ విశ్వనాథ దేవాలయం పునాది కింద భూగర్భంలో దాగున్న గదిని తెరిచినప్పుడు లోపల ఉన్న వాటిని చూసి నిజంగా మీ కళ్ళని మీరే నమ్మలేరు. ఒకవైపు మహాకుంభమేళా జరుగుతోంది. ప్రయాగ్రాజ్లోని సంగమంలో కోట్లాది మంది భక్తులు స్నానాలు చేస్తున్నారు. అలాగే ఇంకోవైపు ప్రయాగ్రాజ్కి దగ్గరలోని కాశీ విశ్వనాథ ఆలయానికి కూడా కోట్లాది మంది భక్తులు వెళ్తున్నారు. ఇంతలో కాశీ విశ్వనాథ ఆలయంలో ఓ అద్భుతం జరిగింది. 12 జ్యోతిర్లింగాల్లో అత్యంత ముఖ్యమైంది కాశీ విశ్వనాథ దేవాలయం. ఎప్పటినుంచో ఈ కాశీకి పెద్ద చరిత్ర ఉందని మనందరికీ తెలుసు. కాశీని పరమశివుడు అలాగే పార్వతి యొక్క మొట్టమొదటి స్థానంగా భావిస్తారు. కాశీలో ఈ అభిముక్తేశ్వరుడు ఆదిలింగ రూపంలో మనందరికీ దర్శనమిస్తాడు. నిజానికి ఈ కాశీ విశ్వనాథ దేవాలయం ఎందరో మొఘల్ దండయాత్రల్లో అనేకసార్లు ధ్వంసమైనా సరే ఈ దేవాలయం అలాగే దాని ప్రాముఖ్యత కూడా మన హిందువుల మనస్సుల్లో ఏమాత్రం చెక్కు చెదరలేదు. కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే కాశీ విశ్వనాథ దేవాలయం 500 సంవత్సరాలకు పైగా పురాతనమైంది. ఇంతటి విశిష్టమైన ఆలయాన్ని మొదటిసారిగా మహమ్మద్ గౌరీ పగలగొట్టాడు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని మళ్లీ నిర్మించారు. కానీ ఆ తర్వాత సుల్తాన్ మహమూద్ షాచే మొదలైన మహమ్మద్ దండయాత్రలో మళ్లీ ఈ ఆలయాన్ని నాశనం చేశారు. కానీ ఈ కాశీ విశ్వనాథ ఆలయాన్ని రాజా టోడర్మల్ ఇంకా పండిట్ నారాయణ్ భట్ సందర్శించి ఈ ఆలయానికి మళ్లీ పూర్వ వైభవాన్ని అందించారు. కానీ ఆ తర్వాత ఈ కాశీ విశ్వనాథ దేవాలయాన్ని ఇంకా కాశీలో ఉన్న దాదాపు 100 హిందూ దేవాలయాల్ని కూల్చివేయాలని, అలాగే కాశీలో కొన్ని యుగాల పాటు నివసిస్తున్న వేలాది బ్రాహ్మణ కుటుంబాల్ని హింసించైనా సరే ముస్లిములుగా మార్చాలని ఔరంగజేబు ఆజ్ఞాపించాడు. కాశీ విశ్వనాథ్లోని బనారస్సులో ఇప్పుడున్న ముస్లింలు నిజానికి ఇంతకుముందు హిందువులు. ఔరంగజేబు కాశీ విశ్వనాథ ఆలయాన్ని అలాగే కాశీలో ఉన్న అన్ని దేవాలయాల్ని కూల్చివేయించాడు. అయినప్పటికీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని పూర్తిగా కూల్చివేయడంలో అతను విజయవంతం కాలేదు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సగం వరకు పూర్తిగా కూల్చేశాడు. పూర్తి ఆలయాన్ని కూల్చివేయలేక అదే ఆలయంలో ఒక మసీదు నిర్మించాడు. అదే జ్ఞానవాపి మసీదు. కాశీ విశ్వనాథ ఆలయ భూగర్భంలో చాలా రహస్య గదులున్నాయి. కాశీ విశ్వనాథ ఆలయ నిధి అనేక గదుల్లో ఉంది. అప్పటి రాజులు మొఘల్ దండయాత్రల నుంచి ఈ నిధిని కాశీ విశ్వనాథ దేవాలయం కింద గదుల్లో రహస్యంగా దాచి ఉంచారు. ఆ నిధి ఇప్పటికీ కాశీ విశ్వనాథ ఆలయం కింద ఉంది. ఈ కాశీ క్షేత్రాన్ని శివుడు ఇంకా పార్వతి యొక్క ప్రథమ స్థానంగా మనందరికీ తెలిసినప్పటికీ ఈ కాశీని విష్ణువు యొక్క నివాసంగా కూడా పరిగణిస్తున్నారు. విష్ణువు తన ధ్యానం కోసం ఇక్కడ ఒక పుష్కరిణిని నిర్మించాడు. అలాగే అతను సుమారు 50,000 సంవత్సరాల పాటు ఇక్కడ కఠోర తపస్సు చేశాడు. దీన్ని మనం కాశీ అని పిలుస్తాం. కొంతమంది దీన్ని బనారస్ అని పిలుస్తారు. ఇంకా కొంతమంది దీన్ని వారణాసి అని కూడా పిలుస్తారు. ఈ కాశీ నుంచి మొదట విష్ణువు, తర్వాత బ్రహ్మ, ఆ తర్వాత రుద్ర జన్మించింది ఇక్కడే అని నమ్ముతారు. కాశీని ఎవరు చూడాలి అని వెళ్ళినా కాశీపై ఒక నమ్మకంతో వెళ్తారు. తమ జీవితంలో పడే బాధల నుంచి విముక్తి పొందుతారు. వారణాసిలో ఒకవేళ ఒక వ్యక్తి చనిపోతే అతనికి ఆ మహాదేవ్ స్వయంగా తానే వచ్చి ఈ ప్రపంచం నుంచి విముక్తి కలిగించే తారక మంత్రాన్ని బోధిస్తారని నమ్ముతారు. అందుకే చాలామంది కాశీలో తమ చివరి క్షణాల్ని గడిపేందుకు ఇక్కడికొస్తూ ఉంటారు. చనిపోయే వరకు ఇక్కడే ఉంటారు. అలాగే గంగానది ఒడ్డునున్న మణికర్ణికా ఘాట్ కాశీకి ఒక విభిన్నమైన రూపాన్నిస్తుంది. ఎందుకంటే ఈ మణికర్ణికా ఘాట్ ఒక శ్మశాన వాటికగా అందరూ పిలుస్తారు. కానీ ఈ ఘాట్ చాలా బాగా ప్రసిద్ధి చెందిన ఘాట్ మాత్రమే కాదు, చాలా పురాతనమైన ఘాట్. అలాగే ఒక వ్యక్తికి ఇక్కడ అంత్యక్రియలు చేస్తే అతని ఆత్మ మోక్షాన్ని పొందుతుందని నమ్ముతారు. పార్వతీదేవి యొక్క చెవి పువ్వు ఇక్కడ పడడం వల్ల ఆ పరమశివుడు ఇక్కడంతా తిరిగి దాన్ని వెతికి కనుక్కోవడం వల్ల దీనికి మణికర్ణికా ఘాట్ అని పేరు పెట్టారు. ఈ ఘాట్పై చాలా శవాల చితులు ప్రతిరోజు కాలుతూనే ఉంటాయి. రాత్రింబవళ్లు కుప్పలు తెప్పలుగా శవాలుంటాయి. ఆ చితి మంటలు ఎప్పటికీ ఆరవు. చెప్పాలంటే ఇక్కడి దృశ్యం చాలా భయానకంగా ఉంటుంది. కానీ మన ముందు చాలా మృతదేహాలు పడి ఉన్నప్పటికీ ఇక్కడ మన మనస్సుకు శాంతి అలాగే మోక్షం కలుగుతుంది. పవిత్రమైన హోలీ పండుగ రోజు మణికర్ణికా ఘాట్ దగ్గర ఈ చితి బూడిదతో హోలీ ఆడతారు. కాశీలో ఆడే ఈ హోలీని చితాభస్మ హోలీ అని కూడా అంటారు. నిజానికి ఈ చితి బూడిదతో హోలీ ఆడటం ఇక్కడ అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ హోలీ ఆ పరమశివుడికి అంకితం చేస్తారు. ఇక్కడ అంత్యక్రియల్ని కూడా ఒక వేడుకలా జరుపుకుంటారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ మణికర్ణికా ఘాట్ని అహల్యాబాయ్ హోల్కర్ నిర్మించారు. ఢిల్లీకి చెందిన ప్రసన్న అనే విద్యార్థికి హిందూ విశ్వాసాలు, హిందూ దేవాలయాలు, హిందూ చరిత్ర గురించి చాలా అవగాహన ఉంది. అతను మన చరిత్రను చాలా అభిమానించే వ్యక్తి. ప్రసన్న కాశీ విశ్వనాథ ఆలయ రహస్యాల గురించి స్టడీ చేస్తున్నాడు. ఇంతలో ప్రసన్నకి
ఈనాటికి ఇక్కడ కాశీ విశ్వనాథ దేవాలయంలోని భూగర్భంలో నిక్షిప్తమైన గదుల్లో రాజులు కాపాడిన ఆ శివుని సంపద ఉందని ఒక వార్త తెలిసింది. నిజానికి ఈ విషయం ఆ ఆలయ సిబ్బందికి అలాగే ఆ చుట్టుపక్కల ప్రజలెవరికీ తెలియదు. ప్రసన్న మహాకుంభమేళాకు వెళ్ళాడు. ప్రసన్న మహాకుంభమేళాలో ఎందరో సాధువుల్ని మహర్షుల్ని చూశాడు. ప్రసన్న ఎంతోమంది గొప్ప దివ్య సాధువులతో ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య చరిత్ర గురించి ప్రతి సాధువుని అడిగి తెలుసుకుంటున్నాడు. అప్పుడే ప్రసన్న ఒక దివ్యమైన మహర్షిని కలిశాడు. వీరి పేరు రామానంద తీర్థ. అతను ఈ మహాకుంభమేళాకు తపస్సు చేయడానికొచ్చాడు. ఇంతలో ప్రసన్న అతన్ని చూడ్డానికి, అలాగే కాశీ విశ్వనాథ ఆలయం ఇంకా ప్రయాగరాజు చరిత్ర గురించి తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఆ రామానంద్జీ ఎవరితోనూ మాట్లాడట్లేదు, అలాగే ఎవరికీ తన సమయం ఇవ్వట్లేదు. కానీ ప్రసన్నను మాత్రం చూసి రామానంద మహారాజ్జీ ముగ్ధుడైపోయాడు. అందుకని అతను అడిగిన రహస్యాల గురించి వివరించి చెప్పాడు. ప్రయాగ్రాజ్లోని అనేక రహస్యాల గురించి తెలుసుకున్న తర్వాత ప్రసన్న కాశీ విశ్వనాథ ఆలయ రహస్యాల గురించి అతన్ని అడిగాడు. దానికి సమాధానంగా రామానందజీ కాశీ గొప్పతనం గురించి, అలాగే కాశీలో ఉన్న చాలా రహస్యాల గురించి ప్రసన్నకు చెప్పాడు. వాటిలో అతిపెద్ద రహస్యమైన కాశీలోని కొత్వాల్ గురించి, ఇంకా జ్ఞానవాపి మసీదులో దాగి ఉన్న బాబా మహదేవ్ మరియు నందిదేవ్ యొక్క రహస్యాల గురించి కూడా అతను ప్రసన్నకు చెప్పాడు. అప్పుడు ప్రసన్న నిధి గురించి, కాశీ విశ్వనాథ దేవాలయం నిక్షిప్త గదుల్లో ఇప్పటికీ ఏదైనా నిధి దాగి ఉందా అని అడిగాడు. కాశీలో ఇప్పటికీ ఎన్నో సంపదలున్నాయి. ఆ సంపదల గురించి చెప్పడం మొదలు పెడితే అది నా జీవితాంతం పడుతుంది. నేటికి భారతదేశంలోని చాలా దేవాలయాల నిక్షిప్త గదుల్లో చాలా నిధి ఉంది. అది భారతదేశ పేదరికాన్ని నిర్మూలించగలదు. కానీ ఇప్పటికీ చాలామంది మన ఋషులు ఇంకా సాధువులు కలియుగం అంతమయ్యే వరకు మన దైవిక సంపదల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ నిధి సహాయంతోనే మన సనాతన ధర్మాన్ని ఇంకా హిందువుల్ని రక్షించాలి అని అనుకుంటున్నారు. రామానంద మహారాజ్జీ ప్రసన్నకు కాశీ విశ్వనాథ దేవాలయంలో ఇప్పుడు ఒక భాగమైన జ్ఞానవాపి మసీదు యొక్క తూర్పు భాగ భూగర్భంలో ఒక రహస్య గది ఉంది. ఒకప్పుడు దీన్ని నిజానికి ఐశ్వర్య మండపంగా పిలిచేవారు. ఇంకా చెప్పాలంటే ఈ ఐశ్వర్య మండపం ఖజానాతో ఇప్పటికీ నిండుగా ఉంది అని చెప్పాడు. ఇది విని ప్రసన్న కూడా షాక్ అయ్యాడు. రామానంద మహారాజ్జీని ఇదంతా నిజమా అని అడిగాడు. అప్పుడు రామానంద మహారాజ్, ఒకవేళ మీకు నమ్మకం కుదరకపోతే మీరే స్వయంగా వెళ్లి చూడండి అన్నారు. కానీ ఇప్పటికీ ఆ నిధిని కాశీకి చెందిన సాక్షాత్తు భగవంతుడి గూఢచారులు చాలామంది రక్షిస్తున్నారు. అందుకే ఈ నిధి ఇప్పటికీ అక్కడ భద్రంగా ఉంది. రామానంద మహారాజ్జీ మాటలు విన్నాక ఆ రహస్య గదిని చూడ్డానికి నేనెందుకు వెళ్లకూడదని ప్రసన్న అనుకున్నాడు. అనుకున్న వెంటనే ప్రయాగ్రాజు నుంచి కాశీ వైపు ప్రసన్న బయలుదేరాడు. కానీ మహాకుంభమేళా కారణంగా కాశీ విశ్వనాథ ఆలయానికి జనం చాలా రెట్లు ఎక్కువగా వస్తున్నారు. దర్శనం కోసం గంటల తరబడి క్యూలో ఉండడంతో ప్రసన్న జ్ఞానవాపి మసీదుండే ప్లేస్కి చేరుకున్నాడు. ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ సిబ్బంది ఇంకా పోలీసులు అంతా ఆలయ ప్రాంగణం ఇంకా ఆలయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీంతో జ్ఞానవాపి మసీదులో అంత భద్రత లేదు. ప్రసన్న రహస్యంగా జ్ఞానవాపి మసీదు లోపలికి వెళ్ళాడు. మసీదు లోపలికి వెళ్లిన తర్వాత అతను భూగర్భానికి కింద మెట్లు ఉండడం చూశాడు. ఆ మెట్ల దారిలో కిందకు వెళ్ళాడు. ప్రసన్న మెట్లు దిగి అక్కడ తూర్పు వైపు చూసేసరికి ఒక తలుపు కనిపించింది. అది తెరిచినప్పుడు చాలా చిన్నగా ఉన్న మరొక తలుపు ఉంది. అలా ఆ తలుపు తెరిచి వెళితే లోపల చాలా చీకటిగా ఉన్న మరో గది ఉంది. ప్రసన్న తన దగ్గరున్న టార్చ్ సహాయంతో మెట్లు దిగి కిందకు వెళ్ళాడు. అలా కిందకు వెళ్ళిన తర్వాత మరో తలుపు కనిపించింది. ఆ తలుపుకి తాళం వేసి ఉంది. ఈ డోర్ వెనక ఏదో దాగి ఉంటుందని, అందుకే ఈ డోర్ అంత రహస్య ప్రదేశంలో ఉందని ప్రసన్నకి అర్థమైంది. ప్రసన్న చాలాసార్లు ప్రయత్నించినా తాళం తెరుచుకోలేదు. అయితే చుట్టుపక్కల బాగా వెతికితే అతనికి గోడ లోపల అతికించి ఉన్న తాళపు చెవి కనిపించింది. ఒక చిన్న రాయి సహాయంతో అతను గోడ లోపల నుంచి ఆ తాళం తీసి ఆ తాళం సహాయంతో ఆ గది తాళం తెరిచాడు. ఇంకా ఆ తలుపులు తెరవగానే ప్రసన్న ఆశ్చర్యానికి లోనవడం వల్ల అతని రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఎందుకంటే ఆ నేలమాళిగలో చాలా బంగారు విగ్రహాలున్నాయి. అందులో గణేశుడు ఇంకా లెక్కలేనని నాగదేవతల బంగారు విగ్రహాలున్నాయి. ఇంత నిధిని చూసిన ప్రసన్న ఒక్కసారిగా చెలించిపోయాడు. దురాశ అతన్ని ఆవహించకముందే అతను ఊహించని విధంగా ఒక అద్భుతం అక్కడ జరిగింది. ఆ నిధి లోపల నుంచి 7 తలలు ఉన్న అపురూపమైన ఒక దివ్య శేషనాగు బయటకొచ్చింది. దాన్ని చూడగానే ప్రసన్న చాలా భయపడి ఆ శేషనాగుకి తల ఉంచి నమస్కరించాడు. ఈ నిధిని ఆ శేషనాగు రక్షిస్తోందని ప్రసన్నకు అర్థమైంది. దాంతో ఆ శేషనాగుకి మొక్కి చేతులు ముడుచుకుని మళ్లీ బేస్మెంట్కు తాళం వేశాడు. తాళం వేసిన తర్వాత మళ్లీ అదే గోడలో పెట్టి జ్ఞానవాపి మసీదు నుంచి బయటకొచ్చాడు. దీని తర్వాత ప్రసన్న కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుని ప్రసన్న చేసిన తప్పుకి పరిహారం చేసుకున్నాడు. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరిప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.